హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత ఏ నెల నుండి మనకి కదలికలు అనేవి తెలుస్తాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత అందరికీ సామాన్యంగా వచ్చే డౌట్స్ ఏంటంటే, మనం గర్భం దాల్చావు కదా, ఏ నెల నుండి ఈ కదలికలు అనేవి తెలుస్తాయి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. అది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునేస్తాం. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కదలికలు అనేవి ఎప్పటి నుండి తెలుస్తాయి అంటే 5th మంత్ ఎండింగ్ ఆర్ 6th మంత్ స్టార్టింగ్లో తెలుస్తాయండి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి బేబీ మూమెంట్స్ అనేవి అంత త్వరగా తెలియవు. ఎందుకంటే కడుపు అనేది అప్పుడప్పుడే అంటే స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి. ఓకేనా. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 5th మంత్ స్టార్టింగ్లోనే తెలిసిపోతాయి. 5th మంత్ స్టార్టింగ్ కల్లా కదలికలు అనేవి తెలుస్తాయి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి. ఓకేనా. మామూలుగా కదలికలైతే 1.5 మంత్కే స్టార్ట్ అవుతాయండి. మామూలుగా కడుపులో మనకి అప్పుడప్పుడు అంటే స్టార్టింగ్ 1.5 మంత్‌లోనే కదలికలనేవి స్టార్ట్ అయితాయి. నీటి బుడగ ఏ విధంగా బడ్‌మంటుంది ఆ విధంగా కదలికలైతే ఉంటాయండి. అది మనకి ఎవరికీ తెలీదనమాట. అది తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. కదలికలనేవి జరుగుతూ ఉంటాయి. కానీ బేబీ అంత డెవలప్‌మెంట్ ఉండదు కాబట్టి మనకి ఆ కదలికలనేవి తెలియవు. ఓకేనా. నెలలు గడిచే కొద్దీ బేబీ పెద్దగా అవుతుంది కాబట్టి మనకు కదలికలు అనేవి 5th మంత్ స్టార్టింగ్, కొంతమందికి 6th మంత్ స్టార్టింగ్లో అలా తెలుస్తూ ఉంటాయండి. ఓకేనా. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 6th మంత్ స్టార్టింగ్లో కదలికలు బాగా స్పష్టంగా తెలుస్తాయి. ఈ విధంగా కదలికలు అనేవి మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, ఈ కదలికలు అనేవి తెలియకుండా ఉన్నట్లయితే అంటే స్టార్టింగ్ 6th మంత్లో కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకి. అప్పుడు కదలికలు అనేవి తెలియకుండా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా హాట్ వాటర్ అనేది తీసుకోండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత కూడా కదలికలు లేవు అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఓకేనా. ఈ విధంగా కదలికలు లేనప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, అలా చేయకూడదండి. అలాగే కదలికలు అనేవి పర్ డేకి వచ్చేసి 10 to 11 అయితే ఖచ్చితంగా ఉండాలి. 10కి తగ్గకుండా ఉండాలి. 10కి తగ్గకుండా ఉండాలి అంటే మీ బేబీ చాలా హెల్తీగా ఉంది అని అర్థం. అలా కాకుండా 5, 4 ఉన్నాయి అంటే ఇప్పుడు మీ బేబీకి చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నట్టు లేదని సంకేతం అనమాట. అప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా కదలికలు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫర్ డేకి 10 అయితే మ్యాక్సిమం ఉండాలి. ఓకేనా. 10కి తగ్గినట్లయితే మీ బేబీ హెల్తీగా లేదని ఐడెంటిఫై చేసి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. కదలికలు అనేవి రానప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే హాట్ వాటర్ తీసుకోవడం, లేకపోతే హాట్ డ్రింక్ ఏదైనా తీసుకోవడం. టీ, కాఫీలు అవాయిడ్ చేయాలండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే అది మన బేబీకి మంచిది కాదు. ఓకేనా. ఈ విధంగా గర్భం దాల్చిన తర్వాత కదలికలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు అంతకీ కదలికలు రాలేదు హాట్ వాటర్ తీసుకున్నాక అన్న తర్వాత కూడా మనం వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా కదలికలు అయితే వస్తాయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.